ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవా మా తండ్రి నాయన, మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి, దేవా మీ శూర కార్యములు, భీకరమైన కార్యములన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. దేవా మా తండ్రి నాయన, మాకు చాలిన దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా ప్రభా నాయన, నశించిపోతున్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ జనాంగంగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకు మీ స్తోత్రాలు. మీరు మాకు కలుగు చేసినటువంటి రక్షణ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి ప్రభా, మా కొరకు కల్వరి చెరువులో మీరు పెట్టినటువంటి ఆ యొక్క మా తండ్రి ప్రాణం కొరకు మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి నాయన, అయా మీరు మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మా తండ్రి నాయన, అనేకులకు లేనటువంటి ఆధిక్యతను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ విధంగా మీ పాదం యొద్దకు రావడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు, ఈ ధన్యత కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ప్రభా, మరొకసారి ప్రభా, ఈ ఉదయకాలంలో మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మేము మెండుగా అనుభవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సార్ నాయన, మేము పాడుకునే పాటల్ని దేవా మా తండ్రి నాయన మీరే దీవించండి. దేవా మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా అలాగూ 91వ కీర్తన మేము చదువుతుండగా దేవా మా తండ్రి నాయన మీరే మమ్మల్ని మీ శక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి నాయన. దేవా మరొకసారి మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడంటున్నాయన. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు. మేము కూడా నాయన మీరు మాట్లాడుతూ ఉండగా ఇదిగో ప్రభా మీ మాటలు స్వీకరించడానికి, దేవా మీ మాటలు అంగీకరించడానికి నాయన సిద్ధ మనసు కలిగి మేము చేరి ఉండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాం. మా జీవితాలకు అవసరమైనటువంటి వాక్కు, ఇంకా మీ స్వారూప్యంలోకి మేము మార్చబడడానికి మాకు కావలసినటువంటి వాక్కును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ముందు సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనగా నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనగా నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే దాచిన దేవా నీకు స్తోత్రము. మము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను సరిచేసి నన్ను నడిపించిన బలహీనతలే కృంగజేసిన బలపరచి నన్ను దీవించిన లోపములెన్నో దాగి ఉన్నను సరిచేసి నన్ను నడిపించిన బలహీనతలే కృంగజేసిన బలపరచి నన్ను దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను దొరికెదవు, పదం సింహములను, భుజంగములను అనగదొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. కీర్తనల గ్రంథం 35వ కీర్తన. Psalm 35. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడు,
నాతో పోరాడు వారితో పోరాడు. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువు. ఈటే దూసి నన్ను తరుము వారిని అడ్డగింపు. నేనే నీ రక్షణ అని నాతో సెలవిము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును కాక. నాకు కీడు చేయ ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు కాక. యెహోవా దూత వారిని పారదోరును గాక. వారు గాలికి కొట్టుకొని పోవు కొట్టువలే ఉందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక. నన్ను పట్టుకొని వల్లని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొట్టిరు. నా ప్రాణం తీయవల్లని నిర్నిమిత్తముగా గుంట త్రవ్వి. వానికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చును గాక. తాను ఒడ్డిన వాళ్ళలో తానే చిక్కుబడును గాక. వాడు ఆ చేటులోనే పడును గాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడు నీవే అని నా ఎముకలను చెప్పుకోను. కూట సాక్షులు లేచున్నారు. నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుతున్నారు. మేళ్లకు ప్రతిగా నాకు కీడు చేయించున్నారు. నేను దిక్కులేని వాడినైతే వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టు కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుంది. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చినది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటున్నాను. తన తల్లి మృతులందునందున దుఃఖ వస్త్రములు ధరించి వారి వలె కృంగుచుంటుంది. నేను కూలినూడు చూచి వారు సంతోషించి గుంపు కూడి నీచులు నేను ఎరుగని వారు నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించారు. విందు కాలమునందు దోషంలో వదరగోతుల వలె వారు నా మీద పండ్లు కొరికరి, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ వరకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు. నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపు. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించేదను, బహుజనులలో నిన్ను ముతించేదను. నిర్ణయముగా నాకు శత్రువులైన వారిని నన్ను గురించి సంతోషింపనీయకము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కనుగెట్నీయకము. వారు సమాధానపు మాట్లాడరు. దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయదు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకుంటున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినది అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుతున్నది కదా, మౌనముగా ఉండకు. నా ప్రభువా, దూరముగా ఉండకు. నాకు న్యాయం తీర్చుటకు మేల్కొను. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యం మాటకులేము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చు. నన్ను బట్టి వారు సంతోషం పొందురుగాక. ఆహా, మా ఆశిత్యను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక. వారిని మృంగి వేస్తామని వారు చెప్పుకొనకిందురుగాక. నా అపాయమును చూచి సంతోషించి వారందరూ అవమానము నందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాడవుదురుగాక. నా నిర్దోషత్వం బట్టి ఆనందించి వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుల క్షేమం చూచి ఆనందించి యెహోవా గణపరచబడుగాకని వారు నిత్యం పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చే ప్రార్థన చేసుకుందాం. తలలు మంచి ప్రియ ప్రభా, మా తండ్రి, ఈ ఉదయకాలం ప్రాతకాల ప్రార్థనలో మేము ఏకీభవించడానికి మీరు అనుగ్రహించిన కొరకు స్తోత్రాలు. దావీదు కీర్తనలో 35వ కీర్తన మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయం మా కొరకు దీవించండి, మాతో మాట్లాడండి, వ్యూ చేసే మీ బిడ్డలను దీవించండి. మీ వాక్యం మా కొరకు ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తన మనం చదివితే మనకేమని అనిపిస్తుందంటే, ఎందుకు దావీదు భక్తుడు ఇట్లా రాసాడు అని అనిపిస్తుంది. ఇంప్రికేటరీ సాంగ్స్ అంటారు. అంటే ఒక విధంగా శాపం చెప్పబడినటువంటి, దేవుని విరోధులకు శాపం కలుగుతుంది అని చెప్పబడినటువంటి కీర్తన ఈ కీర్తన. ఇటువంటి కీర్తనలు 5వ కీర్తన నుండి 140వ కీర్తన వరకు 20 కీర్తనల్లో మనము అక్కడక్కడ ఈ అంశాలు చూస్తూ ఉంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే శత్రు వినాశన ప్రార్థన కీర్తన అని చెప్పవచ్చు. శత్రు వినాశన ప్రార్థన కీర్తన. ఎందుకు దావీదు ఇలా ప్రార్థన చేసే, ఇలా చేయొచ్చా?
పాత నిబంధనలు అలా చేయొచ్చు. అలా చేసి ఉండకపోతే దావీదు సంతానాన్ని పూర్తిగా రూపుమాపడానికి సాతాను యత్నించాడు. ఎందుకు అంటే రక్షకుడు మెస్సియా ప్రభువైన యేసు వారి నుండి రాకుండా చేయాలి అని. అందుకొరకే పాత నిబంధనలోని యుద్ధాలు మీరు ఎట్లా జస్టిఫై చేస్తారండి? దేవుడు న్యాయవంతుడు కదా, దేవుని ప్రజలని పేరు పెట్టుకున్నటువంటి వారు రక్తపాతం జరిగించారు కదా, యుద్ధాలు చేశారు కదా, అనేక మందిని చంపారు కదా, దేవుడే వెళ్ళమన్నాడు కదా యుద్ధానికి, దేవుడు అలా వెళ్ళి యుద్ధం చేసి రక్తం చిందించమని చెప్పడం న్యాయమా అని లోకస్తులు ప్రశ్నించవచ్చు. దానికి జవాబు ఇది. దేవుని కొరకు అంటూ ఒక జనాంగం భూమి మీద నిలిచి ఉండకపోతే మానవ జాతి విమోచన కొరకు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు రావటానికి వీల్లేదు. కాబట్టి ఆ జనాంగం దేవుని కొరకు నిలిచి ఉండాలి అంటే వారు పోరాడవలసి వచ్చింది, వారు యుద్ధాలు చేయవలసి వచ్చింది, వారు రక్తాన్ని చిందించవలసి వచ్చింది. దావీదు చేసినటువంటి ఈ ప్రార్థన కూడాను మనము ఆ కోణంలో అర్థం చేసుకుంటే మనకు ఈ 35వ కీర్తన బాగా అర్థమవుతుంది. దావీదు వ్యక్తిగతంగా తాను దేవా ప్రతీకారం నేను తీర్చుకోవాలని ఆశపడుతున్నాను, నీవే వారి మీదకి శాపం పంపించని తన పర్సనల్ రివెంజ్ కాదు ఇక్కడ తను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలువబడినటువంటి వ్యక్తులను గూర్చి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. 35వ కీర్తనను 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మొదటి భాగం, తరువాత 11వ వచనం నుండి 18వ వచనం వరకు రెండవ భాగం, ఆ తర్వాత 19వ వచనం నుండి చివరి వరకు 28వ వచనం వరకు మూడవ భాగం. 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొట్టమొదటి భాగంలో మనం ఏం చూస్తాము అంటే వ్యాజ్యమాడు దేవుడు, పోరాడు దేవుడు, రక్షించు దేవుడు. వ్యాజ్యమాడు దేవుడు, పోరాడు దేవుడు, రక్షించు దేవుడు. 8 మార్లు ఈ 10వ వచనం వరకు గాక అని మరలా 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 మనం చూస్తాం. చూడండి 4వ వచనంలో నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. తరువాత వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక. యెహోవా దూత వారిని పారదోలును గాక. గాలి కొట్టుకొని కొట్టుబలే ఉందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటి జారుడుగా ఉండును గాక. చూసారా, ఇక్కడ ఈ భాగాలు మనం చదివినప్పుడు 8వ వచనంలో వానికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చును గాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుపడును గాక, వాడు ఆ చేటులోనే పడును గాక. ఇదంతా చదువుతూ ఉంటే మనకు సంఘ కాలంలో ఉన్నటువంటి మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ దావీదు ఇలా ప్రార్థన చేయుట సబబే. దేవుడు దావీదును ఒక పని కొరకు ఏర్పరచుకున్నాడు. ఒక పరిచర్యను దావీదుకు దేవుడు అప్పగించాడు. ఒక జనాంగాన్ని స్థిరపరిచేటటువంటి, ఒక రాజ్యాన్ని స్థిరపరిచేటటువంటి ఏర్పాటు దావీదుకు దేవుడు అప్పగించాడు. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని లేక దేవుని ప్రజలు వారు సుస్థిరంగా ఉండేటట్లుగా వారి పక్షంగా దావీదు దేవుని చేతిలో సాధనంగా వాడబడ్డాడు. అయితే దావీదు జీవితంలో చాలా మార్లు దావీదు సింహాసనం ఎక్కక ముందు సహా దావీదు చాలా శ్రమలకు తాను గురి కావాల్సి వచ్చింది. దావీదును తరిమినటువంటి వారు ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. మొదటి వచనం
నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడు. ప్రియ విశ్వాసి, కొన్ని మార్లు మన జీవితాల్లో కొందరు మనతో నిర్నిమిత్తముగా, హేతువేమీ లేకుండా నిర్నిమిత్తముగా మనతో తగాదా వేసేవారు, మనతో పోరాడేవారు, మనకు వ్యతిరేకంగా లేచేవారు ఖచ్చితంగా లేస్తారు. అందుకే దావీదు ఏమడుగుతున్నాడంటే 3వ వచనంలో, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. దేవా సహాయించి సహాయించి. ఈ గాక గాక అలాగు జరుగును గాక, శత్రువులకు ఇలాగ సంభవించును గాక, దేవుని దూత వారిని పారద్రోలును గాక. 5వ వచనం, యెహోవా దూత వారిని పారద్రోలును గాక. కొన్ని మార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడేవారు ఏమనుకుంటారంటే, ఈ వ్యక్తిని మేము ఏమైనా చేయగలం అని అనుకుంటారు. అయితే దేవుని పక్షంగా ఒక వ్యక్తి నిలవబడినప్పుడు దేవుని దూత, దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. 6వ వచనం మొదటి భాగం, యెహోవా దూత వారిని తరుమును గాక. దేవుని దూత తరవడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడట? వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండునుగా. చీకటి త్రోవలో నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలో మనిషికి తెలియదు. జారుడుగా ఉన్నటువంటి త్రోవలో నడువలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషి పడిపోతాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనిషి నిలవబడగలడా? నిలవబడి తాను అనుకున్నటువంటి కార్యాన్ని చేయగలడా? జ్ఞాపకం పెట్టుకోనండి, అది చాలా భయంకరమైనటువంటి విషయం. దావీదు చేసినటువంటి ఈ ప్రార్థన, వల ఒడ్డారట, నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల ఒడ్డారు. ట్రాప్ చేయాలి. సంభాషణలో మనల్ని వలలో చిక్కించుకోవాలని మనుషులు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. భయంకరమైనటువంటి దినాలు. నా ప్రాణం తీయవలని నిర్నిమిత్తముగా గుంట త్రవ్వి. అయితే దావీదు ఏమంటాడంటే, ఆ వలలో, ఆ చేటులో వారే పడతారు. 8వ వచనం, వారికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చునుగా. ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో కీడు ఎవరైతే దేవుని ప్రజలకు, దేవుని ఏర్పాటుకు వ్యతిరేకంగా నిలవబడతారో వారి మీదకి వస్తుంది. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక, వాడు ఆ చేతిలోనే పడును గాక. ఇప్పుడు 9వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా యందు నేను రక్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పు. అంటే నా శరీరానికి హాని కలుగదు, నన్ను కాపాడే దేవుడవు నీవే. మించిన బలము గల వారి చేతి నుండి, దోచుకొని వారి చేతి నుండి కాపాడేటటువంటి దేవుడు. ఎంత చక్కని మాట అండి. ఇది మొదటి భాగం. దేవుడు వ్యాజ్యమాడే దేవుడు, దేవుడు పోరాడే దేవుడు, దేవుడు రక్షించేటటువంటి దేవుడు. సరే, 11వ వచనం నుండి 18వ వచనం వరకు 2వ భాగం. కూట సాక్షులు లేచుతున్నారు, నేను ఎరుగని సంగతులను గుర్చి నన్ను అడుగుతున్నారు, మేలులకు ప్రతిగా నాకు కీడు చేస్తున్నారు, నేను దిక్కులేని వాడినైతే. దావీదు ఇక్కడ కొందరు గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దావీదు అంటాడు, వారు నాకు కీడు చేస్తూ ఉన్నారు, నేను వారికి అంతకు మునుపు మేలు చేసేది, మేలునకు ప్రతిగా నాకు కీడు చేస్తున్నాను. వారు వ్యాధితో ఉంటే నేను గోనె పట్టు కట్టుకున్నాను అంటాడు 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టు కట్టుకుంటుంది, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుంది. అంతేకాదు, క్రింది వచనాలు, అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటున్నాను. మన జీవిత దినాల్లో మనం వ్యక్తులను నమ్ముతాం.
మనం ఎవరినైతే నమ్ముతామో వారే మనల్ని మోసగిస్తారు. గుర్తుంచుకోండి. అప్పుడు దావీదు వలె నీవు కూడా మునుగుతావు, ఆక్రందన చేస్తావు. దేవా, వారికి నేను మేలు చేశాను. లోకంలోని వ్యక్తులను ఉత్తములని, మధ్యములని, అధములని 3 రకాలుగా లోకం వర్గీకరిస్తూ. ఉత్తములు ఎవరు అంటే మేలు చేసేటటువంటి వారు, ఎవరికైనా సరే మేలు చేసేటటువంటి వారు ఉత్తములు. మధ్యములు ఉంటారు, ఎవరైనా మనకు మేలు చేస్తే వారికి ఇన్ రిటర్న్ మేలు చేయడానికి ప్రయత్నిస్తారు, వారు మధ్యములు. అధములు ఉంటారే, వీరు మేలు చేసిన వారికి కీడు చేస్తారు, వారు అధములు. మేలు చేసిన వారికి కీడు చేసేవారు అధములు. వారు మేలు చేశారు కదా, నేను మేలు చేస్తాను, వారు నాకు అది ఇచ్చారు కదా, ఇన్ రిటర్న్ నేను ఇది ఇస్తాను అని లోకం యొక్క స్టాండర్డ్స్. మరి నీవు ఉత్తములుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దావీదు అలా ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఎందరికి మేలు చేశాడు, ఎందరికి మేలు చేశాడు. అసలు ఆ రాజ్యం నిలువబడటానికి, సౌలు యొక్క రాజ్యం స్థిరపరచబడటానికి దావీదు కారణం. అయితే దావీదు తరుము పడ్డాడు, దావీదుకి వ్యతిరేకంగా లేచాడు. దావీదు ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు దావీదు పైన శత్రు దేశంలో తాను ఆశ్చర్యం పొందవలసిన కాలంలో కూడాను ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడారు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకు అనిపిస్తుంది దావీదు నిజంగా తన జీవితంలో ఎంత శ్రమ అనుభవించాడో. తాను ఎవరికి మేలు చేశాడో వారు కీడు చేయటమే కాదు. 15వ వచనం, నేను కూలియుడు చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. ఇది ఇంకెంత భయంకరమైనటువంటి మాట అండి. నేను కూలియుడు చూచి, నా కష్టకాలం వచ్చింది దేవా, వారు సంతోషించారు. నీచులను నేను ఎరుగని వారు నా మీది కూడి వచ్చి మానక నన్ను నిందించారు. కొన్ని మార్లు దేవుని భక్తులకు, దేవుని బిడ్డలకు శ్రమలు పంపిస్తాడు, కష్టాలు పంపిస్తాడు. అవి చూచి వాళ్ళు ఏదో పాపం చేశారు, అందుకే వాళ్ళ మీద కష్టం వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ సహజంగా లోకంలో దేవుని బిడ్డలైన వారు అనుభవించేటటువంటి, వెళ్ళేటటువంటి పరిస్థితులు. 16వ వచనం, విందు కాలం మంది దూషణ వారు వదలబోతుల వలె వారు నా మీద పండు కొరికిరి. వదలబోతులు విస్తారంగా మాట్లాడేవారు, తింటూ తాగుతూ నోటికొచ్చింది మాట్లాడతారే, వారు వదలబోతులు, దూషణలాడేవారు. 17, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణము సింహముల నోట నుండి విడిపింపుము. కొన్ని మాటలు మాకు బలమున్నది, మాకు శౌర్యమున్నది, మాకు పరాక్రమం ఉన్నది, మేము తలంచుకుంటే ఏదైనా చేయగలం, ఎవరినైనా ఏదైనా చేయగలం అనుకుంటారట మనుషులు. మనిషి అనుకుంటాడు నా బలం ఎంత గొప్పది, నేను ఏదైనా ఎంతైనా చేయగలను, నా అధికారానికి హద్దులు లేవు అని అనుకుంటాడు. సృష్టిలో ఉన్నవి మానవునికి వ్యతిరేకంగా తిరుగుబడితే మనోడు ఎక్కడ ఉంటాడు? దావీదుకు వ్యతిరేకంగా లేచినటువంటి వీరు మేము నాశనం చేయగలం అని అనుకున్నారు. అయితే దేవా, నా ప్రాణాన్ని వారి నోట నుండి విడిపించు, అప్పుడు నేను నిన్ను స్తుతించెదను, బహు జనులలో నిన్ను నృతించెదను. 10వ వచనంలో అప్పుడు అన్నాడు, 18వ వచనంలో అప్పుడు అన్నాడు. అలాగే చివరి భాగంలో కూడా తాను ఎప్పుడు దేవుని స్తుతిస్తాడో చెప్తాడు. ప్రతి భాగంలో 3 భాగాలను చెప్పుకున్నాం. చివరిలో మనం దేవుని స్తుతిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను ఎప్పుడు అంటే తాను అడిగింది దేవుడు నెరవేర్చినప్పుడు. 19వ వచనం నుండి 28వ వచనం వరకు తాను దేవునికి తన మనవి, పిటిషన్ పెడుతూ ఉన్నాడు. ఏమని పెడుతున్నాడో చూడండి. నిర్ణీతముగా నా శత్రువులైన వారిని నన్ను వచ్చి సంతోషింపనీయకుము, నిర్ణీతముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగేటనీయకుము. నిర్ణీతముగా, నిర్నిమిత్తముగా, కారణం లేకుండా కొన్ని మార్లు దావీదుకు వ్యతిరేకంగా వారు మాట్లాడారు. వారు శత్రువుల వలె ప్రవర్తించారు. 20వ వచనం, వారు సమాధానపు మాట్లాడరు,
దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుతున్నది కదా, మౌనముగా ఉండకు. నా ప్రభువా, నాకు దూరముగా ఉండదు. దేవుడు తన భక్తుని విడిచిపెట్టినట్టుగా త్వరగా జవాబు ఇవ్వలేదు అని అనిపిస్తుంది. దేవుడు జవాబు ఇవ్వటం ఆలస్యం చేసినంత మాత్రం చేత ఆయన భక్తుని విడిచిపెట్టినట్టు కాదు. దేవుని యొక్క విడుదల ఆలస్యమైనంత మాత్రం చేత దేవుడు తనకు సహాయం చేయడని కాదు, ఈ వ్యక్తి తప్పులో ఉన్నాడు అని కూడా కాదు. అందుకే యెహోవా నీకే కనబడుతూ ఉన్నది కదా, ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుకున్నారు. యెహోవా, అది నీకే కనబడుతున్నది కదా, మౌనం. దేవా, నేను ఎలాగున్నానో చూస్తూ ఉన్నావు, నన్ను శత్రువులు ఏమంటూ ఉన్నారో చూస్తూ ఉన్నావు. నీకు కనబడుతూ ఉన్నది కదా నా ప్రతి పరిస్థితి, నా శత్రువులు మాట్లాడే మాటలు. దేవా, మౌనముగా ఉండదు, దూరంగా ఉండదు. 23, నాకు న్యాయం తీర్చుటకు మేల్కొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యం ఆడుటకు లేము. ఇది దేవుడు ప్రతీకారం చేయాలి అని కోరేటటువంటి ఇంప్లికేటరీ సాంగ్ అని మనం చెప్పుకున్నాం. దేవుడు తన దాసుని పక్షంగా, తన సేవకుని పక్షంగా ఆయన కార్యం జరిగించాలి. 24వ వచనం, యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషించుకుంటున్నారు. పాత నిబంధనలో దేవుని నీతిని బట్టి దేవుని న్యాయాన్ని కోరటం సబబే. పాత నిబంధన యొక్క సారం, ధర్మశాస్త్రం యొక్క సారం గుర్తుంచుకుందాం, కృప కాదు. ధర్మశాస్త్రం యొక్క సారం కృప కాదు. ధర్మశాస్త్రములో కృప ఉన్నది, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన సత్యం, ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే పాత నిబంధనలోని భక్తులు వారు దేవుణ్ణి వేడుకున్నారు. దేవా, నీవు నీతిమంతుడు, దుష్టత్వం నీ కన్ను చూడలేదు. హబక్కూకు అడిగాడు, ఎందుకంత కీడు జరుగుతూ ఉంటే దేవా నువ్వు మౌనంగా ఉన్నావు, నన్ను ఏమో కీడు ఎందుకు చూడనిస్తూ ఉన్నావు అని హబక్కూకు గ్రంథంలో హబక్కూకు దేవుణ్ణి అడిగాడు. ఈ ఉదయకాలం దావీదు చెప్పినటువంటి మాట, ప్రభువా నా దేవా, యెహోవా నా దేవా. శత్రువులు అనుకుంటూ ఉన్నారట, ఆహా మా ఆశ తీరేను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక, వారి మృగి వేస్తుందని వారు చెప్పుకొనక ఇందురుగాక. నా అపాయమును చూచి సంతోషించే వారందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలందురుగాక. నా నిర్దోషత్వం బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. ఇక్కడ 6 పర్యాయాలు గాక గాక అని చెప్పినటువంటి మాట. వాళ్ళు సంతోషింపకుందురు గాక, మనసులో అనుకొనకపోదురు గాక, ఏమని ఆశ తీరిందని. వారి మృగి వేస్తుందని వారు చెప్పుకొనుకుందురు గాక. 3వది. 4వది అవమానం నొందుదురు గాక. 5వది లజ్జపడుదురు గాక. 6వది సిగ్గుపడి అపకీర్తి పాలవుదురు గాక. దేవుని ప్రజలకు, దేవుని సేవకునికి వ్యతిరేకంగా నిలువబడినటువంటి వారు ఈ విధంగా వారి పరిస్థితి సంభవిస్తుంది. దావీదుకు హితులు కానటువంటి వారు. అదే ఆ తరువాత వచనంలో తాను అంటాడు, నా నిర్దోషత్వం బట్టి 27 ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగా. ఎవరికి సంతోషం? దావీదు యొక్క క్షేమం కోరేటటువంటి, ఎదురు చూచేటటువంటి వారు. దావీదు నిర్దోషి అని వారు ఎరుగుతారు. అటువంటి వారు ఆనందించుదురుగాక అన్నాడు. 27వ వచనం, తన సేవకులు క్షేమమును చూచి ఆనందించు యెహోవా కనపరచబడుగా కాని వారు నిశ్చయము పలుకుదురు. ఈ ఉదయకాలం నేను మీకు సంగతి జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. దేవుడు తన సేవకుల క్షేమం చూచి ఆనందించాడు. ఎస్, అందరిని గురించి ఈ మాట చెప్పలేము సుమా. దేవుడు ఎవరినైతే ప్రత్యేకంగా ఒక పని కొరకు పిలుస్తాడో, ఏర్పరచుకుంటాడో, అప్పగిస్తాడో వారు దేవుని చిత్తాన్ని, దేవుని పరిచర్యను జరిగించేటటువంటి వారు.
మనం అనవచ్చు, ఏమండి అందరూ రక్షించబడిన వారు విశ్వాసులే కదా, అందరూ రక్షించబడిన వారు విశ్వాసులే, అందరి తీర్పు ఒకటేనా? కాదు. ఎవరి కాలంలోనే ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఒక సేవా పరిచర్యకి వచ్చారు అనుకుందాం. రిటైర్ అయిన వ్యక్తి తన జీవితకాలం అంతా ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి వచ్చి అంటున్నాడు, నీకు నాకు పరలోకంలో అంతా ఒకటే కదా, కాకపోతే ఏదో కొంచెం బహుమానంలో తేడా ఉంటుంది, అంతమట్టుకి అంతేనా? ఒక వ్యక్తి జాబ్ చేస్తూ ఉన్నాడు అంటే నీకు కరెక్ట్గా ఇన్కమ్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, ఆ శాలరీ పెరుగుతూనే ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఆర్థికంగా నీకు ఇబ్బందులు లేవు. అయితే దేవుని పరిచయం వరకు పిలువబడినటువంటి వ్యక్తి ఎన్నో ఆటుపోట్లకు గురవుతారు, ఎన్నో పరిస్థితుల నుంచి వెళ్తారు, ఆర్థికంగానే కాదు, ఎన్నో సమస్యలను వారు తట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎన్నో పరిస్థితుల్లో నుంచి వారితో మనం పోల్చుకుని వారు నేను ఏం తక్కువ, నేను సమానున్నే, ఇంకా చెప్పాలంటే నేనే ఎక్కువ అని అనేటటువంటి వాడు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. మోసపోకండి. నీ పిలిపేదో ఏ పని చేయటానికి, ఏ పరిచర్య చేయటానికి దేవుడు నీకు తలాంతి ఇచ్చాడో పరిచర్య విషయాల్లో ఎగ్జామిన్ చేసుకోవటం చాలా మంచిది. కొన్ని మార్లు వాక్యం చెప్పవచ్చు, వాక్యం చెప్పినంత మాత్రం చేత నేను కూడా సేవకుండే కదా అని అనుకుంటాను. వాక్యోపదేశకుడు కాపరివి కాదే, అందరూ కాపరులు కాదు, అందరూ తండ్రులు కాదు. చాలా మార్లు లోకంలో అనేక విషయాల్లో సరైనటువంటి అవగాహన లేనందువలన చాలా సమస్యలు ఉత్పన్నమవుతుంది. దావీదు జీవితంలో తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా, ఆనందించు దేవుడు. దేవుడు తన సేవకుని ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన పిలిచిన దేవుడు, ఆయన నిలువబెడతాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన కాపాడతాడు. కొంతమంది దేవుడు చెప్పినటువంటి పని ఇది మంచిది కదా అని చేయటానికి ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాతాను వారి మీద దాడి చేయటం మొదలుపెడుతుంది. దాడి చేయటం మొదలుపెట్టినప్పుడు వారికి అర్థం కాదు, నేను ఒక మంచి కార్యం చేస్తూ ఉన్నాను, సాతాను నా మీద ఎందుకు దాడి చేస్తుంది? అది దేవుడు చేయమని చెప్పాడా నీకు? అది మంచిది అనుకుని నీవు చేయటం ప్రారంభించావు. నీ బలాన్ని నీవు అంచనా వేసుకోలేదు. అంటే సాతాను తిరిగి ఎదురుదాడి చేస్తే నీ మీద నీవు తట్టుకోగలవో లేదో, నిలవబడగలవో లేదో నువ్వు అంచనా వేసుకోలేదు. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఓడిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను కాపాడతాడు, కానీ ఖచ్చితంగా ట్రయల్స్లో నుంచి దేవుడు తీసుకుని వెళ్తాడు, శ్రమలో నుండి దేవుడు తీసుకుని వెళ్తాడు. 28వ వచనంలో చివరిలో అంటాడు, నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు ఇచ్చే. దేవా, నేను రోజంతా పాటలు పాడతాను. దేవుని గూర్చి, దేవుని నీతి, దేవుడు చేసేటటువంటి కార్యాలు. పాత నిబంధన భక్తులకు వారికి ధర్మశాస్త్రము, దేవుని నీతి వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుని స్తుతించినటువంటి వారు. ఈ ఉదయకాలం 35వ కీర్తన దావీదు చెప్పినటువంటి మాటలు వింటే భక్తుడు దావీదు ఇలాగెందుకు ప్రార్థన చేశాడు అని అనిపిస్తుంది. దాని వెనుకున్నటువంటి రీజన్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాని వెనుకున్నటువంటి రీజన్ దేవుని చిత్తం భూమి మీద జరగకుండా సాతాను ప్రతి దినం అడ్డుపడుతూ ఉంటుంది. అయితే మనం భయపడనక్కర్లేదు. నీవు దేవుని పక్షంగా ఉన్నావు, నీవు ధైర్యం తెచ్చుకో. ఈ 35వ కీర్తన చివరి వచనం మనం ఈరోజు వాగ్దానంగా తీసుకుందాం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయు. ఒకసారి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా,
పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం 35వ కీర్తన ఎదుట మేము నిలవబడి, భక్తుడు దావీదు తన జీవితంలో తన శ్రమకాలంలో తాను తరుమబడినప్పుడు, శత్రువులు తన మీద అతిశయించినప్పుడు, తనకు కీడు చేయ యత్నించినప్పుడు, గుంపుగా లేచినప్పుడు, విరోధులు లేచినప్పుడు, తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నింటినీ నేను చదివినప్పుడు, దేవా మీరు పిలిచారు, మీరు నిలువ పెట్టారు. తాను రాసినటువంటి ఆ కీర్తన మేము చదివినప్పుడు ఇటువంటి స్వరం భక్తుల నోటి నుండి ఎలా వచ్చింది అని మాకు అర్థం కాలేదు. కానీ దావీదుతో ఉన్నటువంటి జనాంగం వారు రూపుమాపబడి ఉంటే రక్షకుడు, విమోచకుడు దావీదులో నుండి, వంశంలో నుండి రావడానికి వీల్లేదు. లోకానికి పాపక్షమాపణ, రక్షణ పాపికి దొరకడానికి అవకాశం లేదు. అందుకే దావీదు దేవునికి విరోధులైనటువంటి వారి గురించి రాసినటువంటి పాట, తాను దేవుని స్తుతించగలుగునట్లు దేవా నా సహాయమునకు లేము అని రాసినటువంటి కీర్తన మేము పదే పదే జ్ఞాపకం చేసుకుని, మేము కూడా మా జీవితంలో పరిస్థితులు విరోధముగా లేచినప్పుడు, వ్యక్తులు విరోధముగా లేచినప్పుడు, సమస్యలు మమ్మలను చుట్టుముట్టినప్పుడు, మేము నశించిపోయేము అన్నట్టుగా వారు మాట్లాడినప్పుడు, కోటి సాక్షులు లేచినప్పుడు, గుంపుకూడి విరోధముగా మాట్లాడినప్పుడు, దేవా మీరే తీర్పరివని, మీరే న్యాయకర్తని, మీ నీతిని కరుపరిచే దేవుడని దావీదు ఎదురు చూచినట్లుగా మేము కూడా మీ వైపు చూడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం మా హృదయములను బలపరచండి. మీ రాకడ కొరతైనటువంటి సూచనల్లో ఇటువంటివి కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ అంచెదినాల్లో సంభవిస్తాయని మేము మీ వాక్యము వల్ల గ్రహించినటువంటి వారంగా మీ రాకడను అపేక్షించడానికి, సిద్ధపడటానికి దేవా కృప అనుగ్రహించమని మనవి చేస్తూ ఉన్నాం. ఇన్ని దినాలు మీరు మాకు తోడై ఉన్నారు. మా శక్తి చేత కాదు, మీ కృప, మీ సంకల్పమును బట్టి దేవా బలపరచండి. షారూను కుటుంబాలను, టౌన్లో ఉన్న వారినేమి, గ్రామాల్లో ఉన్న వారినేమి, బ్రాంచెస్ను మీ కాపుదలకు అప్పగిస్తున్నాం. వాక్య బోధకులైన వారి కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాం. మరొకసారి తండ్రి, మీ ప్రజల పక్షంగా మీ క్షేమాన్ని అనుగ్రహించండి. మీ కృప కొరకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.